సీనియర్ రిపోర్టర్ జమాల్పూర్ విఠల్ వ్యాస్ గారి జ్ఞాపకార్థం ఆయన వర్ధంతి రోజున జమాల్పూర్ విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో జమాల్పూర్ విఠల్ వ్యాస్ గారి కుమారుడు రాజశేఖర్ తెలంగాణ డెంటల్ హాస్పిటల్ అధినేత ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమము మొదలుపెట్టిన రాజశేఖర్ గారికి ముందుగా అభినందిస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చి రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎందుకంటే దానం ఎవరైనా చేయగలుగుతారు, కానీ రక్తదానం చేసే వాళ్ళే గొప్పవాళ్ళు. మనం దేన్నైనా తయారు చేయొచ్చు, రక్తాన్ని తయారు చేయలేము. ఒకరు రక్తం ఇస్తేనే ఇంకొకరికి ప్రాణదానం అవుతుంది. సో ఒక డాక్టర్ ప్రాణం పోయొచ్చు, దేవుడు ప్రాణం పోయొచ్చు, కానీ రక్తదానం చేసే ప్రతి ఒక్కరు కూడా దేవుడితో సమానమే. వాళ్ళంతా కూడా రక్తదానం చేయవల్లే ఎంతోమంది ప్రాణాలు బతుకుతున్నాయి. ఇప్పుడు తలసీమ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, యాక్సిడెంట్స్ అయ్యి తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాపాయంతో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే రక్తం చాలా తక్కువగా ఉండి క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు. ఇలాంటి వాళ్ళు వాళ్ళ జీవిత ఆయుష్ పెరగాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి రక్తదానం అనేది అవసరం. ఒకరు రక్తదానం చేస్తేనే వాళ్ళకి రక్తం అందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయాలంటే కొన్ని మందికి అపోహలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి. అమ్మో రక్తం చేయిస్తే వీక్ అయిపోతారేమో అని చెప్పేసి అట్లా ప్రాబ్లమ్స్ అట్లా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా రక్తదానం చేస్తే మంచిదే. ఎవరికైనా సరే రక్తదానం చేసే వాళ్ళు ఇంకా ఆరోగ్యవంతులు అవుతారు, కానీ ఎటువంటి ప్రాబ్లం జరగదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఒక 2 రోజులు మన శరీరం రక్తాన్ని దాన్ని బ్యాలెన్స్ చేసేసుకుంటుంది. ఆ 300 ml తీసేస్తే ఆ 300 ml ప్లాస్మా ద్వారా బ్యాలెన్స్ చేసుకుంటుంది. 2 వీక్స్ మనం మంచి ఆహారం తీసుకుంటే, ఆకుకూరలు కానీ పండ్లు కానీ ఇలాంటివి బాగా తీసుకుంటే మళ్ళీ 2 వీక్స్లో రక్తం అనేది కొత్త రక్తం పుడుతుంది. ఒకవేళ మనం రక్తం ఇవ్వకపోయినా 120 రోజుల తర్వాత మనలో ఉన్న రక్త కణాలు ఖచ్చితంగా అవి ఏజ్ అయిపోతాయి. అవి మళ్ళీ ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోవాల్సిందే, అవి డ్యామేజ్ చేయబడాల్సిందే. ఎప్పుడైతే మనము ఈ రక్తదానం చేస్తే ఇంకా ఫ్రెష్ బ్లడ్ పుడుతుంది. కాబట్టి మళ్ళీ యవ్వనంగా వచ్చిన మనకి యూత్ అనేది సమాజానికి ఎంత ఉపయోగపడుతుందో అట్లా బ్లడ్ కొత్తగా వచ్చిన బ్లడ్ కూడా మన శరీరానికి అంత బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా రక్తదానం గురించి ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయండి. ఇంత మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన జమాల్పూర్ రాజశేఖర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కొట్టూరు శ్రీశైలం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ డివిజన్ చైర్పర్సన్. సో ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్లో ఈ సీనియర్ జర్నలిస్ట్ జమాల్పూరి విఠల్ వ్యాస్ గారి 4వ వర్ధంతి దినోత్సవం సందర్భంగా వాళ్ళ అబ్బాయి ఇక్కడ అందరికీ స్ఫూర్తిలా ఏంటంటే రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము. రక్తదానం మహాదానం. రక్తము ఇతరులలో తయారవుతుంది, మనుషుల్లో తయారవుతుంది. మనము రక్తము ఎవరికన్నా అవసరం అంటే ఇంకొకరిని సాయం చేస్తేనే అది సాధ్యము. సో ఈరోజు ఫస్ట్ టైం డోనర్స్ కూడా ఉన్నారు. ఎంతోమంది వాలంటరీగా డొనేట్ చేయడానికి ఇక్కడ ముందుకు వచ్చారు. ఇది వేరే అందరికి కూడా ఒక స్ఫూర్తి. వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంలో ఇలాంటి డొనేషన్ కార్యక్రమం చేసుకుంటే చాలా మంచిది. ఎంతోమంది బర్త్డే పార్టీస్ చేసుకోకుండా ఇలాంటి రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ ప్రతి నెల మాకు రక్తం అవసరం పడుతుంది. ఎందుకోసం అంటే చిన్న పిల్లలకు తలసీమియా లాంటి వ్యాధిగ్రస్తులకు వాళ్ళకు ప్రతి 21 రోజుకి రక్తం మార్పు చేయాల్సి వస్తుంది, వాళ్ళ రక్తం ఎక్కియాల్సి వస్తుంది. సో ఈ రక్తం ఏదైతే మీరు దానం చేస్తారో వాళ్ళకి ప్రాణాలని కాపాడుతుంది. ఈ రక్తము నుండి 3 కాంపోనెంట్స్ తీస్తుంటాము. ఒకటేమో ప్లాజ్మా, ఇంకొకటేమో ప్యాక్డ్ సెల్స్, ఇంకొకటేమో ప్లేట్లెట్. అందరికీ తెలిసిందే డెంగ్యూ టైంలో ప్లేట్లెట్ కొరతతో ఎంతోమంది ప్రాణాలు పోయాయి. కానీ ఇప్పుడు అట్లాంటి సమస్య లేదు. మన నిజామాబాద్లో ఈ సపరేటర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్లో ఉంది, ఈ బ్లడ్ బ్యాంక్లో ఉంది. సో మీరందరూ ముందుకు రావాలి. రక్తదానం మహాదానం. ఇది రక్తదానం చేస్తే ఇది ఎవరికి మాకు ఉపయోగపడేది కాదు. దీంట్లో ఎటువంటి స్కామ్ కానీ ఈ బిజినెస్ లాంటిది కాదు. ఇది ఇంకొక మనిషికే పనికొస్తుంది. కాబట్టి అందరూ ముందుకు రావాలి, రక్తం డొనేట్ చేయాలి. ఈరోజు రాజశేఖర్ గారికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థంలో ఈ రక్తదాన శిబిరం నిర్వహించినందుకు ఎంతో కృతజ్ఞతలు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున నేను ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కారం. నా పేరు డాక్టర్ వినయ్ ధన్పాల్, ఎండోక్రైనాలజిస్ట్ అండి. ఇవాళ డాక్టర్ రాజశేఖర్ వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థము రక్తదానం శిబిరము ఏర్పాటు చేస్తున్నారు. దానికి ముందుగా అభినందనలు, కృతజ్ఞతలు. ఇప్పటిదాకా డాక్టర్ ఆర్పి గారు మొత్తం చెప్పారు రక్తదానం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయో. సో చాలామంది రక్తదానము చేయడానికి భయపడుతూ ఉంటారు. కానీ చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి అన్నట్టు. రక్తదానం ఇస్తే, రక్తం ఇస్తే మనము ఏదో హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, మన హెల్త్ ఆరోగ్యము పాడైపోతుంది అనే చాలామందికి అపోహలు ఉంటాయి. సాధారణంగా ఎవరైనా కానీ సింపుల్గా 45 kg కన్నా బరువు ఎక్కువ
ఉన్నారు అంటే సాధారణంగా వేరే ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్లో ఉండి, అంటే షుగర్ కానీ బీపీ కానీ అన్నీ కంట్రోల్ ఉంటే ఎవరైనా రక్తదానం ఇవ్వచ్చు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు కూడా రక్తదానం ఇవ్వచ్చా లేదని చాలామందికి అపోహలు ఉంటాయి. సో షుగర్ పేషెంట్లు కూడా ఒకవేళ షుగర్ మంచిగా కంట్రోల్ ఉంచుకొని కరెక్ట్ మెడిసిన్స్ తీసుకొని కరెక్ట్ కంట్రోల్ ఉంచుకొని షుగర్ పేషెంట్లు అయినా బీపీ పేషెంట్లు అయినా కూడా రక్తదానం ఇవ్వచ్చు. రక్తదానం ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకు ఉపయోగంతో పాటు మనకు కూడా చాలా ఆరోగ్యమైన ఆరోగ్యంగా ఉండొచ్చు. కొత్త రక్తం ఉత్పత్తి అవ్వడం వల్ల మనకి ఓవరాల్గా మనకి ఎక్కువ ఎనర్జీ రావడం కానీ, ఓవరాల్గా ఫ్రెష్నెస్ రావడం కానీ అలాంటి ఉపయోగాలు చాలా ఉంటాయి. సో అందరూ కూడా రక్తదానానికి ముందుకు రావాలని కోరుతూ మరి ఒకసారి డాక్టర్ రాజశేఖర్ గారికి అభినందనలు. జమాల్పూర్ విఠల్ వ్యాస్ గారి 4వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదానం దాదాపు 4 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాము. అంతకుముందు కూడా 2008 నుంచి మా కార్యక్రమాలు, మా ఫాదర్ ఉన్నప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించి నిజంగా అవసరం ఉన్న జనాలకు, ఎవరైతే సీరియస్గా ఉన్న పేషెంట్లకి రక్తం ఎంత అవసరమో డెలివరీ టైంలో కానీ కొంత రక్తం దొరకక చాలా ఇబ్బంది పడే పరిస్థితులు కొన్ని చూసిన తర్వాత చలించిపోయి ఎవ్రీ ఇయర్ మనం చేయాలి అని ఒక సందర్భంలో నాతో అన్నారు. ఆ తర్వాత నాకు ఊహ తెలిసిన తర్వాత నుంచి నేను కూడా దాదాపు 2008 నుంచి ఇస్తూ ఉన్నా. మా ఫాదర్ కూడా ప్రతి ఇయర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొనేవారు, నేను ఎప్పుడు పెట్టినా కూడా. తర్వాత ఆయన పేరు, ఆయన బ్యానర్తోని ఆ కార్యక్రమం నేను కొనసాగింపుగా ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి నాకు సహకరించినటువంటి రెడ్ క్రాస్ బృందం వారికి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి, డాక్టర్ శ్రీశైలం గారికి, డాక్టర్ వినయ్ ధన్పాల్ గారికి, డాక్టర్ భరత్ గారికి, అలాగే మీడియా మా సోదరులకు కానీ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా భారతీ ఛానల్ వారికి, K6 వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. లోకల్ ఛానల్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇంకా మరిన్ని కార్యక్రమాలు మేము ఫ్యూచర్లో కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.